బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ జరుపుతుంది. కాసేపట్లో సిఐడి కార్యాలయానికి నిధి అగర్వాల్ తో పాటు యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి కూడా వెళ్లనున్నారు. పలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వీరిపై కేసులు నమోదు కావడంతో సిఐడి విచారణకు పిలిపించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సిఐడి విచారణ జరుపుతుంది. కాసేపట్లో సిఐడి కార్యాలయానికి నిధి అగర్వాల్ తో పాటు యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి కూడా వెళ్లనున్నారు. పలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వీరిపై కేసులు నమోదు కావడంతో సిఐడి విచారణకు పిలిచింది. రైట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి అయితే మరి కాసేపట్లో ఇటు నిధి అగర్వాల్ అలాగే యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి కూడా సిఐడి విచారణకు వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఈ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది వీళ్ళని? బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి 29 మంది మీద ఇప్పటికే పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. 29 మందిని విచారించిన తర్వాత ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈడీ అధికారులు సైతం ఈసీఆర్ నమోదు చేసి కొందరిని విచారణకు పిలిచారు. ఇందులో ముఖ్యంగా ఈడీ అధికారులు విచారణలో భాగంగానే ఇటు ప్రకాష్ రాజ్ని, రాణా, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు విచారించడం జరిగింది. ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కూడా కేసు అనేది ఒకసారిగా సిఐడి సిట్ కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి కూడా వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే వరుసగా 5గురిని విచారణకు పిలవడం జరిగింది. ఇందులో ఈడీ అధికారులు విచారించినటువంటి ప్రకాష్ రాజుని విచారించారు సిట్ అధికారులు. ప్రకాష్ రాజు తో పాటు రాణా, అలాగే మరోవైపున విష్ణుప్రియాన్ని విచారించడం జరిగింది. అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విచారణకు పిలవడం జరిగింది. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 5గురు విచారణకు రాగా ఇవాళ మరొక 3 మరికొద్ది సేపట్లోనే విచారణకు రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి అమృత చౌదరి, అలాగే శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్, ఈ 3 ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు విచారణకు హాజరైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ప్రజెంట్ సిఐడి ఆఫీస్ దగ్గర ఉన్న ఒకసారి విజువల్ లో చూసినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సిఐడి ఆఫీస్ దగ్గర ఇవాళ 2 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారనేటువంటి తెలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇప్పటికే వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలను అక్రమ దానిలో సంపాదించినట్టు కూడా ఐడెంటిఫై చేయాలి. ఒకవైపున ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఈసీఆర్ నమోదు చేసి అక్కడ విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ అధికారులు సైతం వీళ్ళు చేసినటువంటి లావాదేవీలు ముఖ్యంగా ఒకవైపున సోషల్ మీడియా అక్రమ పద్ధతిలో బెట్టింగ్ యాప్ చేసి మనీ సంపాదించడానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. సిట్ స్పెషల్ డిపార్ట్మెంట్ పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ 3 నిధి అగర్వాల్, అలాగే శ్రీముఖి, అమృత చౌదరి ఇప్పటికీ ఇవాళ విచారణలో పాల్గొనబోతున్నారు. ఇంకా ఇది 3 కూడా అసలు ఎందుకు? ఎందుకంటే శ్రీముఖి తను యాంకర్ గాను అలాగే నటి గాను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి, పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి యాంకర్స్ లో టాప్ లో ఉన్నటువంటి యాంకర్ గా ఉన్నటువంటి శ్రీముఖి ఎందుకు అక్రమ పద్ధతుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంత మేరకు సంపాదించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా సిటీ అధికారులు ఆమె దగ్గర నుంచి రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపున ఎంతకాలం నుంచి బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది జరిగింది, మొత్తం 8 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆమె బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించింది. అసలు లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరిగాయి, హవాలా పద్ధతిలో యొక్క ట్రాన్సాక్షన్స్ చేసిందా లేకపోతే క్రిప్టో కరెన్సీ
ట్రాన్సాక్షన్ రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానికి సంబంధించి కూడా ఆమెను ప్రశ్నించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరోవైపున ఇటు అమృత చౌదరిని కావచ్చు, నిధి అగర్వాల్ వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నిధి అగర్వాల్ ప్రజెంట్ రీసెంట్ గా వచ్చినటువంటి హరిహర వీరమల్లు చిత్రంలో నటించింది, గతంలో అనేక సినిమాల్లో నటించింది, త్వరలో రాబోతున్నటువంటి రాజాసాబ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటిస్తోంది. సో ఇంత పేరుండి ఒకవైపున కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి నటీనటులు కూడా ఇలా అక్రమ పద్ధతుల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలను లావాదేవీలు చేస్తున్నారు, కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపున అమృత చౌదరి విషయానికి వచ్చినట్లయితే ఆమె మోడల్ గాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను, సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నటువంటి సెలబ్రిటీగా ఉంది. సో ఆమె త్వరలోనే రాజ్ తరుణ్ తో ఒక కొత్త మూవీ హీరోయిన్ గా సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది, ఆమెను సైతం ప్రశ్నించబోతున్నారు. ఇలా ఈ ముగ్గురిని ఇవాళ 2 గంటల ప్రాంతంలో విచారణకు పిలవబోతున్నటువంటి సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. అలాగే రత్న, మరి ఎంతసేపట్లో వీరు ముగ్గురు కూడా సిఐడి కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది? మొదటగా ఎవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? వాస్తవానికి మనకందున్నటువంటి సమాచారాన్ని బట్టి 2 గంటల ప్రాంతంలో వీళ్ళు విచారణకు హాజరు కాబోతున్నారని తెలిసినప్పటికీ కొంత డిలే అయితే అవకాశం ఉంది. 2 గంటల 30 నిమిషాలకు లేదా 3 గంటల ప్రాంతంలో ఏ క్షణం అయినా సరే వీళ్ళు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 5గురిని విచారించినటువంటి సందర్భంలో వాళ్ళకి కేటాయించినటువంటి సమయంతో కంపేర్ చేసినప్పుడు 1 గంట డిలేగానే వాళ్ళందరూ కూడా విచారణలో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక అర్ధ గంట నుంచి గంట వరకు అంటే 3 గంటల సమయం వరకు కూడా వీళ్ళు విచారణలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముగ్గురిని కూడా ఇప్పటి వరకు వీళ్ళ మీద పంజాగుట్ట, అలాగే మియాపూర్, సైబరాబాద్, అలాగే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో 2 పోలీస్ స్టేషన్లలో కూడా 29 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఈ 29 మంది మీద ఈడీ అధికారులు సైతం ఈసీఆర్ నమోదు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఈసీఆర్ నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే విచారణకు హాజరు కాబోతున్నటువంటి యొక్క ముగ్గురిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. బోరా చెక్పోస్ట్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు, అఖిలపక్షం నేతలు రాస్తారోకో చేశారు. కపస్ కిషన్ యాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నను నిలువునా మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పత్తి, సోయాబీన్ రైతులను బెదిరించినట్టు తెలుస్తుంది. ప్రతి ప్రభుత్వము రైతులు రాజు చేస్తారన్నా కానీ ఇక్కడ కనీసం వాళ్ళు పండించిన పత్తి కొనే పరిస్థితి లేదు. ఇక్కడ బోరస్ చెక్ పోస్ట్ నందు అఖిలపక్షము, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇక్కడ రస్తారోకో నిర్వహించి మనం ఇక్కడ రైతు నాయకులు మనం చెప్పండి. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారో దానికి వ్యతిరేకంగా అఖిలపక్షం అలాగే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు